సో ఇప్పుడున్న జనరేషన్‌కి అంటే డబ్బు విలువ తెలియడందో అని చాలామంది అంటున్నారు. సో అంటే మీరు ఇంత చెప్తారు కాబట్టి మీకు మీ పర్సనల్ లైఫ్‌లో చూసిన వ్యక్తుల్లో డబ్బు విలువ తెలుస్తుందంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కడోడు ఈరోజు రూ. 1,00,000 వచ్చినా వారంలో ఖర్చు పెట్టేసి మామ నా దగ్గర డబ్బులు లేవురా అంటారు. అంటే నేనేంటి అంటే సింపుల్, మరీ పిసినారితనం కాదు, అది పిసినారితనం కాదు. అలా అని చెప్పేసి మొత్తానికి దాచిపెట్టుకొని లాస్ట్కు శ్మశానవాస వెడులు అనుకున్న తర్వాత పైకి ఏమి ఉండవు, అది కాదు. అక్కడ కావాల్సింది ఏంటి అంటే పిసినారితనం కాదు, ఒదిగి ఉండడం. సింపుల్. నేను ఎప్పుడు ఒక మాట అంటుంటా, ప్రకృతిని చూసి మనిషిలా ఎలా బతకాలో నేర్చుకో అని చెప్తూ ఉంటా. సూర్యుని చూడు, వెలుగునివ్వడం నేర్చుకో, నిప్పులు కక్కడం కాదు. నీటిని చూడు, నదిలా పారడం నేర్చుకో, సముద్రంలా పొంగి ఎగబడడం కాదు. భూమిని చూడు, ఓర్పుగా ఉండడం నేర్చుకో, కంపించి మనుషులను బెదిరించడం కాదు. అలాగే గాలిని చూడు, స్వచ్ఛంగా చల్లగా వీచడానికి ప్రయత్నించు, అంతేగాని పక్కనున్న కంపుని మీదేయడానికి కాదు. సో ఎంత పెద్ద మహావృక్షమైనా సరే గొర్రెల కాపరి వస్తే నీడనే ఇచ్చిద్ది. వీడికి నేను నీడని ఇవ్వడం అని చెప్పేసి పక్క కొరగదు. ఒక 100 సంవత్సరాలు బ్రతికిన మహావృక్షం కూడా గొర్రెల కాపరి కానీ ఎవడొచ్చినా వాడికి నీడని ఇవ్వాల్సిందే, ఇస్తుంది. ఆఫ్టర్ ఆల్ మనిషివి, ఈ నేచర్లో బ్రతికే మనిషివి, నువ్వెంత.